నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ సీఐ కృష్ణయ్య ఉక్కుపాదం మోపారు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని పలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఆటంకం కలిగిస్తున్న ఆటోలు, తోపుడు బండపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బస్టాండ్ పరిసరాల్లో వ్యాపారులు, తోపుడు బండి యజమానులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ రోడ్లపై అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు. అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులతో సమావేశమై డ్రైవర్లకు కఠిన సూచనలు ఇచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలి. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ వల్ల ఎవరికి ఇబ్బందులు రాకూడదు. మీరు బాగుంటే మీ కుటుంబం, సమాజం బాగుంటుంది. అందరం కలిసి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని సిఐ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎవరేమి ఎక్కడప్పుడు వీడేమో బస్ స్టాండ్ అంటాడు, 50 రూపాయలు అంటాడు, వచ్చే కృష్ణ వెళ్ళిపోతాడు. మనకు అది ఫిక్స్డ్ రేట్ పెట్టుకుంటే అయిపోతుంది. వాటి మీరు అలా బస్ స్టాపుల్లో మనము బస్ బేలో ఎక్కడా కానీ ఆటోలు ఆపొద్దు. జనాలకు ఆశపడి మీరు ఎక్కడ పడితే అక్కడ, అంటే ఆటో స్టాండ్ లేకుండా అక్కడ ఆపేస్తారు. ఇప్పుడు చూడు, ఇక్కడ స్టాండ్ ఉంది, ఇక్కడ మొత్తం 20 ఆటోలు ఆపేస్తున్నారు. మరి అటువైపు ఆ బ్లూ స్టార్ రోడ్ల దగ్గర ఆపేస్తున్నారు. మొత్తం ఆటో వెతికి జామ్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఆపకుండా చూసుకోండి. పైన అధికారులు కూడా, మన సూపర్ ఆఫీసర్లు కూడా ఇవే చెప్తున్నారు. కాబట్టి ఎస్పీ గారు, మళ్ళా ఏఎస్పీ మేడం గారు కూడా ఈ ట్రాఫిక్ గురించి చాలా కొద్దిగా అవగాహన కల్పించండి. డ్రైవర్లకు మీరంతా ఆటో తోలేవాళ్ళు కాబట్టి వాళ్ళు చదువుకుంటారు, అంటే చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించండి. ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకునే చేయండి. ఏమి తొందరపడి మళ్ళీ యాక్సిడెంట్లు చేయొద్దండి. ఇవన్నీ ఉంటాయి కదా, ఓవర్లోడ్ వేసుకొని పైన కింద వేసుకొని చేయొద్దండి. వెనకాల బంద్ చేసేయండి. మీకు ఎంత ఉందో లిమిట్ అంతవరకు వేసుకోండి. ఏదో ఒక 6-7 మంది వరకు, అంతేగాని వెనకాల సీట్లు పైన టాప్ మీద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడే జరిగిన యాక్సిడెంట్లు ప్రాణాలు అందరికీను ప్రాణమే. మీ ప్రాణమైనా ప్రాణమే, వాళ్ళ ప్యాసింజర్ ప్రాణమైనా ప్రాణమే. కాబట్టి అందరూ కూడా ప్రాణాలను కాపాడే విధంగా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి డ్రైవర్ మీరు కాబట్టి మీ చేతిలో ఉంటుంది. దాంట్లో 20 మంది ఎక్కించుకున్నారు అనుకోండి, 20 మంది జరిగింది అనుకోండి, స్టీరింగ్ కంట్రోల్ కాకుండా ముందర మీరు ఏం చేస్తారంటే, ముందర కూర్చున్నప్పుడు ఈ పక్క ఇద్దరు ఆ పక్క ఇద్దరు కూర్చోబెట్టుకుంటున్నారు. ఆటో కూడా మేము చూసినా కదా, డబ్బుల కోసం ఆశపడి వాళ్ళ ప్రాణాలని మీరు పణంగా పెట్టి చేయొద్దండి దయచేసి. కాబట్టి మీరు ఎంతమంది అంతవరకు చేసుకోండి. మీరు ఒక యూనియన్ ఉంది కాబట్టి ఈ నంద్యాలలో ఉన్న యూనియన్లన్నీ కలిసి ఒక ఏదైనా రేట్ ఫిక్స్ చేసుకోండి. ఈ ఏరియా నుంచి ఈ ఏరియా ఇంత, బస్ స్టాండ్ నుంచి ఐటీసీ వరకు ఇంత, హాస్పిటల్కి ఇంత, రైల్వే స్టేషన్కి ఇంత పెట్టుకుంటే వాళ్ళు ఎవరు కానీ మీకు అబ్జెక్షన్ చేయరు. లేకపోతే ఏమవుతుందంటే కానీ వాడేమో మీరు 20 రూపాయలు అంటారు. ఇప్పుడు నేను బాగా టక్ చేసుకొచ్చాను, ఇన్షర్ట్ చేసుకొచ్చాను, ఆయనకేమో 50 రూపాయలు చెప్తాడు. వాడేమో పచ్చెట్టుకొని వస్తాడు, సేమ్ వానికేమో ఇతనికేమో 50 రూపాయలు చెప్తారు, వానికేమో 20 రూపాయలు చెప్తారు. అట్లా చెప్పదండి, ఫిక్స్ చేసుకోండి రేటు. బస్ స్టాండ్ నుంచి ఎంత అనేది ముఖ్యంగా విలేజ్లకి ఎంత ఉంటుంది, ఆ విలేజ్లో మీకు డబ్బులు ఇస్తారు, ఎక్కుతారు, అంతే కదా. ఈ లోకల్ స్టాండ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక యూనిట్ వేసుకొని బిల్లులు కలుపుకొని అన్ని కలుపుకొని ఒకటి ఏదైనా కళ్యాణ మండపంలో కూర్చొని మాడుకొని దానికి రమ్మంటే మేము మేడం గారు ఆఫీసర్లు అందరూ వస్తాము, మీకు అవగాహన కార్యక్రమం కల్పిస్తాము. మంచిగా దాని బతకండి. మీకేదో చేయాలని మాకేమి ఇది కాదు. కానీ ఫైన్లు పడితే రేపు మీకే ఇబ్బంది. ఆటో అమ్ముకోవాలన్నా, దాని మీద ఎన్ఓసి రావాలన్నా ప్రాబ్లం, చలానాలన్నీ పెండింగ్ ఉంటాయి, చాలా ఇబ్బంది. కాబట్టి దయచేసి ఎవరు కానీ అలాంటి దీనికి పోకుండా ట్రాఫిక్ నీట్గా పోయే విధంగా, పబ్లిక్ ఏ విధంగా ఆటంకం కలిగించకుండా రోడ్డు ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలా. గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలు మీ ఆటో సాగుతులకు అందరికీ చెప్పండి. అలాగే ఒక యూనియన్లు అన్నీ ఏర్పడి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని ఒక చోట చేరి మాడుకొని అది దానికి తెలుసుకోండి. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్,
నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.